వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నర్సరావుపేట మన పల్నాడు జిల్లాలో గోపిరెడ్డి గారి నాయకత్వంలో మేము నంబూరు శంకర్ అన్న అలాగే సుధీర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పదవులు స్టేట్ పదవులు ఉన్నటువంటి అందరం కూడా మరి ఇక్కడికి వచ్చి జగనన్న కార్యకర్తకు ఒక భరోసాగా కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఒక సాక్ష్యంగా భవిష్యత్తులో ఒక న్యాయం చేద్దామని ఈ డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక కన్నీళ్లు పెట్టించినటువంటి ప్రతి కార్యకర్త బాధను, ప్రతి కార్యకర్త మీద పడినటువంటి నమోదైనటువంటి కేసును, ప్రతి కార్యకర్త మీద జరిగినటువంటి హింసను, ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ వాళ్ళు అధికారులను ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అధికారులను ప్రయోగించి పెట్టినటువంటి, హింసించినటువంటి, ఎంకరేజ్ చేసినటువంటి వైలెన్స్ని, టార్చర్స్ని, పోలీసులు వేధింపుల్ని, వాళ్ళు కొట్టినటువంటి దెబ్బల్ని, వాళ్ళ వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి ఆ ఇబ్బందులన్నిటినీ కూడా ఆ సాక్ష్యాధారాలతో ఈ డిజిటల్ బుక్లో లాంచ్ చేసినటువంటి ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఇచ్చినటువంటి అభయం, భరోసా, ఒక గిఫ్ట్ అనే చెప్పచ్చు. అది ఈ డిజిటల్ బుక్. ఈ రోజున ఈ డిజిటల్ బుక్ ఇక్కడ పల్నాడులో లాంచ్ చేస్తున్నాము, రేపు నియోజకవర్గాల్లో లాంచ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ జరిగినప్పుడు వెంటనే నియోజకవర్గాలకు వచ్చినప్పుడు కార్యకర్తల్లో ఒక చిరునవ్వు, ఒక ఆనందం చూశాను. ఇది మనకెంతో ఉపయోగపడుతుంది. ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన, కానీ ఈ చక్కటి ఆలోచన మా అందరికి కూడా ఒక గట్టి ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. ఖచ్చితంగా దీంట్లో నమోదు చేసినటువంటి విధంగా దీంట్లో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్ల గురించి మనము దానిలో అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయా అని చెప్పి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడడం జరిగింది. అంటే ఒక భరోసా, ఒక హోప్ని ఈ డిజిటల్ బుక్ ఇస్తుంది ప్రతి ఒక్క కార్యకర్తకి. మరి మనం చూస్తూ ఉన్నాము, ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే వైలెన్స్ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా. దానికి ఒక పేరు రెడ్ బుక్ అని పెట్టారు. ఆ రెడ్ బుక్లో భాగంగా ఎక్కడ చూడు ఇంప్లిమెంటేషన్, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తి ధ్యాస, ఇంట్రెస్ట్ దాని మీదనే ఉంది. ఎక్కడ చూడు గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో ఇస్తే గ్రామాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పడ్డాయి. అది ఈ రెడ్ బుక్ కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి ఈ 17 monthsగా వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ, లేకపోతే వాళ్ళు చేసినటువంటి సంక్షేమం కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా ఉందంటే ఇవేమీ లేవు. ఒక్కటే ఈ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగొద్దు, నియోజకవర్గాల్లో యాక్టివ్ ఉండొద్దు, ఎవరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, ఎవరు కూడా టీడీపీ వాళ్ళంటే ఇక భయపడిపోయి ఊర్లు ఎదిలేసి వెళ్ళిపోవాలనే విధంగా ఒక వైలెన్స్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూసాం. మరి అందులో భాగంగానే మనం చూసినట్టయితే ఓవరాల్గా అన్ని చోట్ల ఒకలాగుంటే పల్నాడు మాత్రం, గతంలో కూడా చెప్పాను, పల్నాడు మాత్రం ఒక మోనోపాలి అనమాట. పల్నాడు జిల్లాకు వచ్చేసరికి సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది, కొత్త ఆంక్షలన్నీ ఉంటాయి. ఎంతలా అంటే ఇక్కడ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే,
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల సమస్యలు రోజు చూస్తూ వింటూ ఆ యొక్క రిప్రజెంటేషన్స్ ఏదన్నా వచ్చి కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇద్దామన్నా ఎస్పీ గారికి ఇద్దామన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా కొంత ఇబ్బందులు ఉన్న ప్రోగ్రామ్స్ జరుగుతాయి. పల్నాడు మాత్రం అసలు ఒక ఎమర్జెన్సీ వస్తే ఏ విధంగా క్రియేట్ చేసి ఏ విధంగా ఒక గందరగోళమైనటువంటి వాతావరణము, ఇంతమంది పోలీసులని మేము రాకుండా కట్టడి చేసేందుకు మా ఇళ్ళ దగ్గర డిప్లాయ్ చేసి ఎక్కడికక్కడ మమ్మల్ని అసలు ప్రజల బాధని కానీ మా వాయిస్ని కానీ మేము వినిపించేందుకు ఒక ముందడుగు వేస్తే మమ్మల్ని కట్టడి చేయడం, గృహ నిర్బంధం చేయడము, లేదంటే అయినా కూడా వస్తానంటే కేసులు పెడతామని చెప్పడం, పెట్టారు కూడా, కేసులు కూడా పెట్టారు. ఇలా ఒక ఎమర్జెన్సీ వాతావరణం క్రియేట్ చేసి మరి పల్నాడులో విపరీతంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారులను ప్రయోగించి మా అందరినీ కూడా మా గొంతు నొక్కేసి మా నోరులు కట్టేసి మా మీద కేసులు పెట్టేసి అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. ఈ రెడ్ బుక్ మనం చూస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, జర్నలిస్టులకి, సామాన్య కార్యకర్తలు, అందరికీ, సామాన్య ప్రజలకి అందరికీ కూడా వర్తించింది. అందరినీ కూడా ఒక టెర్రర్ క్రియేట్ చేసి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడా ఎవ్వరూ గొంతెత్తి కూటమి ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా మాట్లాడకూడదు, వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు, వన్ సైడ్గా మోనోపోలీగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క పవర్ని మిస్యూజ్ చేసేందుకు మరి వాడుతూ ఉన్నారు. ఇవన్నిటికీ కూడా సమాధానం మా జగనన్న తీసుకొస్తున్నటువంటి ఈ డిజిటల్ బుక్ అనేది అన్నిటినీ కూడా నోట్ చేసుకొని విత్ ఎవిడెన్సెస్ క్యాప్చర్ చేసి ఇవన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక, మా నాయకుడు జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ ద్వారా ఇందులో ఎంటర్ అయినటువంటి, ఈ రికార్డ్ అయినటువంటి ప్రతి చిన్న కార్యకర్త, ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఈ డేటా ఇందులో ఉంటుంది. వాళ్ళందరూ, ఆ ఆఫీసర్లందరినీ ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టరు. ఇందులో అన్యాయానికి గురై ఏ కార్యకర్త అయితే ఇందులో తన కొన్ని సమస్యని నమోదు చేసి పెడతాడో వాళ్ళందరినీ తృప్తిపరుస్తూ ఖచ్చితంగా దీని మీద బలమైన యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఈ డిజిటల్ బుక్ అని ఏమని చెప్పి మేము ఈరోజు మొదలు పెట్టామో దీన్ని చక్కగా దీనికి ఒక సొల్యూషన్ని ఇస్తూ అందరి సంగతి కూడా తెలుస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా మేమందరం ఒకటే ఇస్తున్నాం భరోసా. ఎస్పెషల్లీ మన పల్నాడు జిల్లాలో కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న మనకు చెప్తుంది ఒకటే, ఇక్కడ మనం ఎవ్వరం కూడా కార్యకర్తలు కానీ ఎవ్వరు ఒంటరి కాదు. మనకిప్పుడు మన డిజిటల్ బుక్ ఉంది, మన నాయకుడు అందించినటువంటి డిజిటల్ బుక్ మనకుంది. ఇదే మన భరోసా, ఇదే మన అభయం. ఇంతకన్నా మించి మనకు మన నాయకుడు అండుంది. మన నాయకుడు మన గురించి ఆలోచించాడు కాబట్టే ఇలాంటి విధానాల్ని తీసుకొచ్చాడు. సమయం వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ ద్వారా ఇందులో వచ్చినటువంటి గ్రీవెన్సెస్కి సమాధానం ఇస్తూ వీళ్ళందరూ ఏ విధంగా అయితే విరవీగుతున్నారో వాటన్నిటికి కూడా ఒక చెక్ పెట్టేందుకు ఆ సమయం కోసం మన నాయకుడు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి, భరోసాగా ఉండాలి. ఈ 17 నెలల నుంచి చూస్తున్నాము, అనేక అన్యాయాలు, అక్రమాలు, అవినీతి చేస్తూ ఉన్నారు. అట్లానే వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు విడుదల రజనీ గారికి, అట్లానే మాజీ పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారికి, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారికి, అట్లానే వేదిక మీద ఉన్న రాష్ట్ర సెక్రటరీలు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, రాష్ట్ర స్థాయి పదవులు, జిల్లా స్థాయి పదవులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ అని లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ బుక్ ఇది ఒకసారి మేమందరం కూడా పట్టుకొని నిలబడతాం. డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా కాపీ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఈ క్యూఆర్ కోడ్ కనుక మీ సెల్లో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే
మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. మొదటి ఆప్షను, నేరుగా మీరు మీ పేరు, మీ వివరాలు అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన దానివల్లనే మీరు స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే దాని ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఈ 17-15 నెలల నుంచి గతంలో జరిగిన వాటికి కూడా ఇప్పటి నుంచి జరిగిన దానికి కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర మొదటి రోజు దగ్గర నుంచి జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలు, గొడవలు, కొట్లాట్లు, వేధింపులు, వీటన్నిటి మీద కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచడానికి, సెంట్రల్ ఆఫీస్ తెలియపరచడానికి ఈ యొక్క మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. రెండో ఆప్షన్ ఏంటంటే, స్మార్ట్ ఫోన్ లేకపోతే మీకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ఈ ల్యాండ్లైన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి అక్కడున్న ఆపరేటర్కి కనుక మీరు మీ వివరాలు, మీ యొక్క వివరాలు, మీ ఏం జరిగింది, మీకు ఎటువంటి అన్యాయం జరిగింది, అవి కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారో, ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మీరు ఒక్కసారి గమనిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆయనకి ఆయన సోదరుడికి. అన్యాయంగా జంట హత్యల కేసులో అన్యాయంగా ఇరికించి ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకొని వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇవాళ నోటీసులు ఇచ్చి స్టేషన్కి రమ్మన్నారు. అట్లానే మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మీద చిల్లూరుపేట నియోజకవర్గంలో సిఐ గారు చేసిన దాడి, అట్లానే పెదకూరపాడు నియోజకవర్గంలో సాంబిరెడ్డి గారు ఇప్పుడే వెనకున్నాడు, ఆయన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, అన్యాయంగా కారులు అడ్డం పెట్టి 2 కాళ్ళు 2 చేతులు విరగ్గొట్టడం జరిగింది. 4 ఆపరేషన్లు జరిగినాయి ఇప్పటిదాకా. ఆయనకి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ మా నర్సరావుపేట నియోజకవర్గంలో నా మీద కేసు పెట్టారు. ఎందుకు? చంద్రబాబు నాయుడిని 420 అన్నామని చెప్పి ఒక వేదిక మీద నుంచి 420 అన్నామని కేసు పెట్టారు. నేను అడుగుతున్నాను, నిన్న బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు కదా, మరి ఏం కేసు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎటువంటి కేసు పెట్టబోతున్నారు మీరు? ఏమి చర్యలు తీసుకోబోతున్నారు ఇవాళ బాలకృష్ణ గారి మీద? ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. మరి అసెంబ్లీ ఈరోజు రేపో క్లోజ్ అయిపోతుంది నాకు తెలిసి. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రజలకి తెలియపరచాలి. ఈరోజు సైకో అని ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని సైకో అంటంగా సైకో పరిపాలన అన్నారు, నానా పేర్లు పెట్టి పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి దీనికేం కేసులు లేవా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అంతేకాదు, సత్తెనపల్లి రెంటపాళ్ళ వెళ్తే మా అందరి మీద 150 మంది నాయకుల మీద కేసులు పెట్టారు ఇవాళ. అన్ని నియోజకవర్గాల్లో, గురజాల నియోజకవర్గంలో, మాచర్ల నియోజకవర్గంలో కనపడితే కేసులు, వినుకొండ నియోజకవర్గంలో, ఈ పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈరోజు కేసులు మయమైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా అన్యాయంగా, అక్రమంగా. ఈరోజు చూసాం హైకోర్టులో ఒక సోషల్ యాక్టివిస్ట్, ఆయన తీసుకెళ్ళి గంజాయి కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేసి. దాని మీద హైకోర్టు అక్షంతలు వేసింది పోలీసులకి, సిబిఐ ఎంక్వైరీకి వేసింది స్వయంగా హైకోర్టు. ఇలాంటి గంజాయి కేసు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మీద. ఇంకా సోషల్ మీడియా అయితే 129 కేసులు పెట్టారు. చెల్లూరుపేట అమ్మాయి పెద్దిరెడ్డి సుధారాణి మీద 27 కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్లో చెప్పులు లేకుండా ఆమెని వాళ్ళ భర్తను కొట్టడం, ఆమె నడిపించే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, వీళ్ళు చేసిన అన్యాయాలు, అగత్యాలు ఊరకే పోవు. వీటన్నిటి మీద ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఈరోజు ఈ యొక్క కేసుల ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా ఎవరైతే గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారో, జూలకల్లు గ్రామం పిడుగురాళ్ళ నియోజకవర్గంలో, జూలకల్లో ఇప్పుడు దాకా 5గురిని కొట్టారు, కాళ్ళు చేతులు ఎరగొట్టారు జూలకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని. తంగెడ గ్రామంలో కుర్రోడిని అన్యాయంగా కాళ్ళు ఎరగదీసి కొట్టారు పోలీసులు. ఇవన్నీ కూడా
నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీకు జరిగిన అన్యాయాన్ని దయచేసి ఫోటోలు ఉంటే ఫోటోలతో సహా, వివరాలతో సహా ఎవరైతే ఇవి చేశారో, ఎవరైతే ఈ కేసులు అన్యాయంగా అక్రమంగా పెట్టారో, అధికారులైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్నంతా కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అయిపోయింది కదా అని మీరు అప్పుడెప్పుడో చెప్పామని అనుకోవద్దు. ఈ డిజిటల్ బుక్ ప్రారంభించింది నిన్న 24వ తారీఖున. కాబట్టి గతంలో జరిగిన వాటిని కూడా ఇందులో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే అధికారులైతే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళు రిటైర్ అయినా, వాళ్ళు ఎక్కడున్నా, సప్త సాగరాలు అవతలున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రత్యేక బృందాలు వేసి ఈ యొక్క బాధితులు ఈ యొక్క న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు మేమంతా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ డిజిటల్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ, నాయకుల మీద కానీ మీరు అన్యాయంగా ఇబ్బంది పెడితే, అక్రమంగా కేసులు పెడితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బదులుకు బదులు తీర్చుకునే కార్యక్రమం చేస్తాం. ఇది చెప్పడానికే ఈరోజు డిజిటల్ బుక్ అనేది ప్రారంభించాం. ఖచ్చితంగా దీన్ని రికార్డు చేసుకొని అందరూ కూడా కార్యకర్తలు, ఈరోజు జిల్లా లెవెల్లో మీటింగ్ జరుగుతుంది, రేపు నియోజకవర్గాల లెవెల్లో స్థాయిలో మీటింగ్ జరుగుతుంది, తర్వాత మండలాల స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. ఇది జస్ట్ ఫోన్ నుంచి కాపీ కొట్టుకోవచ్చు. ఈ కాపీ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ కాపీ కొట్టుకొని మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయవలసిందిగా సెంట్రల్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేశారు. కనుక ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి దీని మీద అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు విచ్చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి గారికి, పెద్దగూడ నుంచి ఇన్ఛార్జ్ శంకరన్న గారికి, మాజీ మంత్రులు రజమ్మ గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జగన్ గారి పిలుపు మేరకు డిజిటల్ బుక్ లాంచింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ చేయడం జరిగింది. ఇది ఏదో ఒక పుస్తకం కాదు, మన స్టోరీ బుక్కో, లేకపోతే ఒక ప్రేమ కథో, లేకపోతే యాక్షన్ కథో కాదు, కథ పుస్తకం కాదు. ఇది ఒక వైసీపీ కార్యకర్తల వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే వేధింపులు, వాళ్ళు గురయ్యే టార్చర్కి ఒక నిదర్శనం, వాళ్ళ బాధలకు ఒక గుర్తింపు, ఒక మెమరీ కార్డ్ లాంటిది. ఇందులో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కానీ, వైఎస్ఆర్సీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ ఈ గత సంవత్సరాల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన అప్పటి నుంచి వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, వాళ్ళని ఏ రకంగా కష్టపెట్టారో, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అవన్నీ ప్రతి ఒక్కరు ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ చేసుకోవచ్చు. దాని ద్వారా అది ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం పార్టీలోకి వచ్చినప్పుడు, పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా మనం తిరిగి ఆన్సర్ ఇవ్వచ్చు. వాళ్ళ పడ్డ కష్టాలన్నిటికీ వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. దాని ప్రాసెసే ఈ డిజిటల్ బుక్. ఇది ఇంతకుముందు కోటి ప్రభుత్వంలో ఒక రెడ్ బుక్ అని వదిలారు. అదేదో రామ్ గోపాల్ సినిమా స్టోరీ లాగా ఉంటుంది. కానీ ఇది అట్ట కాదు. ఇది ప్రతి ఒక్క కార్యకర్త బాధలను ప్రతి ఒక్కరిని రికార్డ్ చేసి వాళ్ళకి మళ్ళీ సాటిస్ఫైడ్ ఆన్సర్, వాళ్ళు పడ్డ బాధకి గుర్తింపించి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం పెట్టింది. ఇది ప్రతి ఒక్కటి ఒక డిజిటల్ లైబ్రరీ లాగా మొత్తం స్టోర్ అయ్యింది. ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వైఎస్ఆర్ సభ్యుడు
వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవచ్చు, లేదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కోడ్లు ఇస్తారు, దానివల్ల ఎంటర్ చేసుకోవచ్చు. అది ప్రస్తుతం యాక్షన్ అంటే ఇంకో 2-3 రోజుల్లో వర్కింగ్లో వస్తుంది అది మొత్తం అంతా. ఇప్పుడు కొంచెం అంటే హ్యాంగ్ అవడం అనేది జరుగుతుంది, అన్నీ ప్రాసెస్ జరిగిపోతాయి. దీని ద్వారా ప్రతి ఒక్క ప్రాబ్లము మన స్టేట్ మొత్తానికి అంతా తెలిసేటట్టు పోర్టల్ క్రియేట్ చేశారు. దాని ద్వారా ప్రతి ఒక్కటి స్టోర్ అయిన తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నెక్స్ట్ మన పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్న ఆ అధికారి కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా సరే ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా, ఉద్యోగం మానేసినా, ఉద్యోగం రిటైర్ అయినా, లేదా ట్రాన్స్ఫర్ అయినా, ఎక్కడున్నా ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కోర్టు మీద నిలబడతారని జగనన్న వాగ్దానం చేశారు. ఇది ఒక బుక్ కాదు, ఇది జగనన్న రక్షణ. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు జగనన్న ఇచ్చే రక్షణ. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఇందులో మనం చూస్తున్నాం, మన చుట్టూ జరిగే ఘోరాలు చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయి వాళ్ళు రెడ్ బుక్ పాలనని ఫాలో అయ్యారు. కానీ ఇది అట్లా ఉండదు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి మనకు ఒక రుజువు ఉండాలి. దానికోసం మీరు పడ్డ కష్టాలని, కార్యకర్తలు ఎవరైనా సరే పడ్డ కష్టాలని అందులో ఎంటర్ చేయండి. ఫొటోస్ ఉంటే ఫొటోస్తో పాటు ఎంటర్ చేయండి. వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టిన ఉద్యోగి ఎవరైనా సరే, అది పోలీసుల డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాళ్ళకి మళ్ళీ ఎక్కడైనా సరే మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి లాగా మీరు పెట్టిన దాని నుంచి ఎన్ఓసి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఓకే అని చెప్పిన మీ దగ్గర నో అబ్జెక్షన్ తీసుకుంటేనే వాళ్ళకి ఆ పోస్టింగ్ అనేది వచ్చేటట్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని జగన్ మాట ఇచ్చారు. ఇది ప్రతి ఒక్క కార్యకర్తకి జగన్ ఇచ్చే వాగ్దానం, జగన్ ఇచ్చే నమ్మకం, జగన్ ఇచ్చే రక్షణ పుస్తకం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు ఇప్పుడే కాదు, ఇప్పుడు పడబోయేది కాదు, గత సంవత్సర కాలంగా వాళ్ళు అనుభవించిన బాధలన్నీ అందులో ఎంటర్ చేయాలని కోరుతున్నాను. దానికి మీకు ఖచ్చితంగా మీరు సాటిస్ఫైడ్ ఆన్సరు మన ప్రభుత్వం చెప్పు జగన్ గారు ఖచ్చితంగా మీ అందరికీ అది మీకు సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇస్తారని చెప్తున్నాను అందరికీ, ప్రతి ఒక్కరికి. ఈ రక్షణ పుస్తకం ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పిస్తుంది. ఖచ్చితంగా ముందు వాళ్ళు పడబోయే కష్టాలకు కానీ దేనికైనా సరే జగన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క దానికి ఆయన ఆన్సర్ ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రతి ఒక్కరిని ఎక్కడ సముద్ర అవతరం ఉన్నా ఆయన మళ్ళీ రాకొచ్చి మీకు ఆన్సర్ చూపిస్తున్నాడు. ఖచ్చితంగా జగనన్న 2.0 రాబోయే కాలంలో వీళ్ళందరికీ సినిమా మాత్రం ఖచ్చితంగా చూపిస్తారని చెప్తున్నాను. అందరూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ డిజిటల్ బుక్ మరి లాంచింగ్ చేయడం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నర్సాపేట పార్టీ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రజనమ్మ గారికి, సత్తెనపల్లి ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనిది రెడ్ బుక్ అని ఓపెన్ చేయటం, ఎన్నో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం, దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేయటం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేని సంస్కృతి మన రాష్ట్రంలో రావటం చాలా దురదృష్టకరం. గవర్నమెంటు మీ మీద నమ్మి మీరు చేసిన గ్లోబల్ ప్రచారానికి నమ్మి ప్రజలు మీకు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మీరు బాగా చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే గవర్నమెంట్ మొత్తం కూడా అన్ని విభాగాల్లో ఫెయిల్యూర్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి, సానుభూతి పరులు కొంత ఎంప్లాయీస్ని కూడా ఇబ్బంది పెట్టి, ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్కి మీరు తెరదీశారు. ఇది మంచి సంస్కృతి కాదు. మీరు వస్తే అనేక మంచి పనులు జరుగుతాయని ప్రజలు నమ్మి మీకు ఓటేశారు. కానీ
రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. మొన్నే ఉదాహరణగా యూరియా అందక ఎంతోమంది రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే ఫీజు రింబర్స్ స్కూల్స్ కానీ కాలేజీల్లో కానీ మీరు ఎక్కడ కూడా సక్రమైన మార్గంలో ఫీజు రింబర్స్ కూడా చేయలేకపోయారు. అలాగే ఆరోగ్యశ్రీ చేతులు ఎత్తేసారు. రీసెంట్గా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి మీరు పూనుకొని చేస్తే అన్ని చోట్ల కూడా ప్రజలు ఎదురు తిరిగారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి 164 సీట్లు వచ్చి ఇంత త్వరగా సంవత్సరంలోపే పార్టీకి ఎదురు తిరిగే పరిస్థితి ఎంత యాంటీకి రావడం అనేది ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. అలాంటి గవర్నర్స్ మీరు చేస్తున్నారు. మరి అట్లాగే దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా లేని మనిషిని గురించి కూడా మీరు అలా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు మీ సంస్కారమో. లేని మనిషిని మీరు మాట్లాడితే ఆయనకి ఎక్కడా కూడా గౌరవం తగ్గదు. మాట్లాడిన వాడికే గౌరవం తగ్గిద్ది తప్పితే ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు మానుకొని ప్రభుత్వం దృష్టి పెట్టి మరి మీరు చేయాల్సిన పనుల మీద చేయండి. మేము ఇచ్చినయే మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు, అవి కూడా చేయలేకపోతున్నారు మీరు. మరి మీరు ఏం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఇప్పుడు ఒక్కటన్నా మీరు తీసేద్దాం అనుకున్నది ఏది కూడా తీసేయలేకపోయారు. సచివాలయాలు తీసేస్తూ ఉన్నారు, రైతు భరోసాలు తీసేస్తూ ఉన్నారు. మరి హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మీరు తీసేసే పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా. ఆయన చేసిన మంచి పనులు అన్నీ కూడా మంచి పనులే. పోర్టులు కట్టారు, మరి ఉద్వాన హాస్పిటల్ కట్టాడు. ఇవన్నీ కూడా ఎన్ని మంచి పనులు చేశాడో మీరు చెబితే కానీ ఇప్పుడు ప్రజలకు తెలియట్లా. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కటి ఆయనకి మేలు జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా ఆయనకి నష్టం జరగట్లా. ఇంత మంచి పనులు చేశామా అని చెప్పి పబ్లిక్కి మీరు తెలియజేస్తూ ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు అంటే వాస్తవంగా మాకు ఎక్కడ మెడికల్ కాలేజీ మాకు కూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మీరే పెట్టి ఇన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఇన్ని కేసులు పెట్టి మరి ఈ డిజిటల్ బుక్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారంటే కార్యకర్తలకు కానీ సానుభూతి పరులకు కానీ రేపు ఒక భరోసా ఉండటానికి ఇది ఓపెన్ చేసి ఆ కేసులన్నీ కూడా ఫైల్ చేసుకొని ఎవరైతే అధికారులు ఇబ్బంది పెడుతున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా తాడేపల్లిలో ఆ పేర్లు ఎక్కబడతాయి, నమోదు చేయబడతాయి. అవి చేస్తే వాళ్ళ సంగతి రేపు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు మా నాయకుడు నిర్ణయిస్తాడు, మా కార్యకర్తలు నిర్ణయిస్తారు. ఇలాంటి పరిస్థితి కనుక పునరావృతం కాకుండా ఇప్పటికైనా మీకు ఎంత మెజారిటీ ఇచ్చారు కూటమికి, ప్రభుత్వాన్ని నడపండి. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ అనేది మానుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.